విజయనగరంలో కేశవనే చాకలి తన గాడిదైన మున్నాతో పాటు ఉండేవాడు. అరే ఏమైంది? ఎందుకు ఇలా అరుస్తున్నావు? ఉతికి ఉతికి ఏమైంది? అరే ఏమైతే చెప్పవా? ఉతికి ఉతికి ఒకవేళ నువ్వు గనక మాట్లాడగలిగితే ఉతికి ఉతికి. మున్నా కేశవ్కి గాడిద మాత్రమే కాదు, అతనికి అదే కుటుంబం, ఇంకా స్నేహితుడు కూడా. మున్నా, నువ్వు గాడిద కాకుండా నాలాగా మనిషి అయి ఉంటే నేను కూడా నీతో మాట్లాడుండేవాడిని ఉతికి ఉతికి. ఒకరోజు ఉడంకా ఇంటివైపు నుంచి అతను వెళ్తున్నప్పుడు అతనికి ఉడంకా మాటలు వినిపించాయి. గాడిదగా ఉన్న నిన్ను మనిషిగా మార్చేశానా? ఇప్పుడు నువ్వు నాతోనే ఇంతలా మాట్లాడుతున్నావా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళ, కొంచెం పొదుపు చేసి. ఉడంకా అతని పనివాడిని తిడుతూ ఉన్నాడు, కానీ కేశవ్ అది వేరేలా అనుకున్నాడు. వీడు నిజంగానే గాడిదని మనిషిగా మార్చాడు ఉతికి ఉతికి. సరే మనం వెళ్దాం పదా. అంతే, ఇంకేముంది, ఉడంకా వద్దకి తన గాడిదని తీసుకుని వెళ్ళాడు. ఉడంకా అన్న ఎక్కడున్నారు? ఉతికి ఉతికి. చెప్పు బాబు, ఏంటి విషయం? మీరు నిజంగానే చాలా గొప్పవారు ఉడంకా అన్న. ఉతికి ఉతికి. ఈ రోజే నాకు కూడా అర్థమైంది. అంతలా నేనేం చేశాను? కొంచెం పొదుపు చేసి. ఇదే అన్నయ్య మీ గొప్పతనం. ఉతికి ఉతికి అద్భుతాన్ని చేసి కూడా ప్రశాంతంగా ఉన్నారే ఉతికి ఉతికి. నా మున్నా ఏం లేదు, నా మున్నాని కూడా మనిషిగా మార్చేయండి ఉతికి ఉతికి. దీన్ని మనిషిగానా? కుదరదు అని చెప్పకండి, నేను నా కళ్ళతో చూశాను కదా. మీరు గాడిదని మనిషిగా మార్చారు, దానితో మీరు మాట్లాడుతూ కూడా ఉన్నారు. ఇలా గనక చేస్తే మీకు డబ్బులు ఇస్తాను ఉతికి ఉతికి. ముందు ఉడంకాకి తన చెవుల్ని తనే నమ్మలేకపోయాడు. ఆ తర్వాత అతని మెదడు పనిచేయడం మొదలుపెట్టింది. ఇందాకే నా పనివాణ్ణి పనిలో నుంచి తీసేసి పంపించేశాను. ఈ దృఢంగా ఉన్న గాడిద ఖచ్చితంగా నాకు పని చేస్తుంది. సరే, నువ్వు చెప్పినట్టు మార్చచ్చు, కానీ దానికి కొన్నాళ్ళు అవకాశం కావాలి. దీన్ని నాలాగే ఒక మంచి మనిషిగా మార్చండి ఉడంకా అన్న. నేను వెళ్ళొస్తాను. ఉడంకా అన్నయ్య ఏం చెప్తున్నారో దాన్ని విను. అయ్యి బాబోయ్, ఉచితంగా నా పనులన్నీ చేసి పెట్టడానికి ఒక గాడిద ఇంకా చేతి నిండా డబ్బు దొరికింది. కేశవ్ గాడిద చాలా తెలివైంది. కేశవ్ చెప్పినట్టుగానే ఉడంకా మాటల్ని వినసాగింది. కేశవ్ గాడిద త్వరగా పనులన్నీ నేర్చుకుంది. ఇదిగో తీసుకోవయ్యా నీ వస్తువులు. ఏబే నా డబ్బులేపో, త్వరగా వెళ్ళా. డబ్బు ఈ రోజు నాకు చాలా పనులున్నాయి మున్నా, అంచేత నీతో రాలేను. ఈ బియ్యపు బస్తాల్ని నువ్వే సంతకి తీసుకువెళ్ళి చేర్చాలి, సరేనా? వచ్చేసింది నాకు ఇష్టమైన జంతువు. అయ్య బాబోయ్, నీకు ఎంత తెలివి ఉంది, చాలా సంతోషంగా ఉందా. కానీ నీ యజమాని కేశవన్న ఉన్నాడే, వాడు పెద్ద మూర్ఖడా.
ముందు నేనేం అడుగుతానంటే నువ్వు మనిషిగా మారిన తర్వాత నీకు ఎలా ఉంది మున్నా అనే అడుగుతాను. వద్దొద్దు, గతమంతా ఎందుకు గుర్తు చేయడం? గాడిదగా ఉండడం ఎవరికి ఇష్టం? ఉతికి ఉతికి. అరే ఒంటరిగా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు కేశవ్? కొన్ని నెలలుగా నీ గాడిద అసలు కనిపించట్లేదేంటి? ఏంటి నెలల తరబడా? అవును. అవును, 1 నెల అయిపోయింది. నా మున్నా నీ ఉడన్కా దగ్గర. ఉడన్కా అన్నా, ఓ ఉడన్కా అన్నా, అరే ఎక్కడున్నారన్నా? ఉతికి ఉతికి. ఉడంకాకి అర్థమైంది కేశవ్ తన మున్నాని తీసుకువెళ్ళడానికి వచ్చాడని. కాని తనకి అన్ని పనులు చేసి పెట్టే గాడిదని అతను ఎలా తిరిగి పంపుతాడు? అవును, నా మున్నా ఎక్కడ? నువ్వు సంతలో చూడలేదా? అక్కడ వాడికి సొంతంగా బట్టల కొట్టు ఉంది. అరే వాడు తనకంటూ ఓ కొట్టును తెరిచాడా? ఉతికి ఉతికి. అవునవును, ఈ మధ్య వాడికి తెలివి బాగా పెరిగిపోయిందే. కిల్లి కొట్టుంది కదా, దాని పక్కనే వాడు కూడా కొట్టు పెట్టాడు. తన మున్నాని చూడడానికి కేశవ్ బయలుదేరాడు. కొనుక్కోండమ్మా, కొనుక్కోండి. రెండమ్మా రండి, రంగురంగు చీరలు వచ్చి కొనుక్కోండి. రెండమ్మా రండి, వచ్చి కొనుక్కోండి. ఓ నాయనా మున్నా, నువ్వు ఎంత మారిపోయావు! ఉతికి ఉతికి. అరే ఎవరు మున్నా, ఎవరి మున్నా? నేను దీను. దీనువా? నీ పేరు పని 2 మార్చేసావా? ఉతికి ఉతికి. సరే అది ఎందుకులే, దీన్ని మూసుకొనిరా. ఉతికి ఉతికి. కేశవ్ ఇది ఒప్పుకోవడానికి సిద్ధంగా లేడు. అంటే అతను తన మున్నా కాదు, అతను దీను అని. నువ్వేంటయ్యా నన్నే తరుగుతున్నావు? ఏ మున్నా, నేను చెప్పేది కాదు. అరే మున్నా ఆగు, ఎక్కడికి పరిగెడుతున్నావు? మున్నా నేను చెప్పేది విను, ఆగు. రే మున్నా, ఆగుతావా ఆగవా? అరే రే, నా మున్నా ఎక్కడికి వెళ్ళిపోయాడు? మున్నా దొరికాడు. నన్ను వదిలే, దయచేసి నన్ను వదిలే. అరే నన్ను వదిలి ఎక్కడికి వెళ్తావు మున్నా? ఈలోగా అక్కడికి జనం వచ్చారు. అందరూ అతను చెప్పేది విన్నారు. వాళ్ళు నవ్వు ఆపుకోలేకపోయారు. కేశవ్, నిన్ను ఉడంక బాగా మోసం చేశాడు. వీడు దీను దీను. వీడే ఉడంక దగ్గర ముందు పనిచేసిన వాడు. ఒక గాడిద మనిషి అవ్వగలడా? ఉడంక కేశవ్ని బాగా మోసం చేశాడు. అది తలుచుకొని అతనికి చాలా కోపం వచ్చింది. నేను ఊరికే వదలను. నేను నా మున్నాని మనిషిగా మార్చమని నీకు చెబితే నువ్వు దాంతో నన్ను దద్దమని చేద్దాం అనుకున్నావా? నిన్ను వదలను. అరే నేను చెప్పేది వినా. అలా లేదు తమ్ముడా. ఆగు, ఆగు. మామా, నా తులాభారం విరిగిపోయేలా ఉంది. కొంచెం కొంచెం పొదుపు చేస్తే. నా చేతికి చిక్కితే నీ కథ ముగిసిపోతుంది. ఉతికి ఉతికి. 4 ఋతువులు ఇంకా రాత్రి పగలు కలిపి మొత్తం 6గురున్నారు. రాత్రి పగలు వారి సమయాలను విభజన చేసుకున్నారు. కానీ 4 ఋతువులు ఒక విషయం గురించి వాదించుకున్నారు, వారిలో ఎవరు గొప్ప అని. అప్పుడు అగ్నిదేవుడు ఇలా అన్నాడు, నేనే పెద్దవాడిని. నేను గనక లేకపోతే పంటలనేవి పండవు. ప్రజలందరూ ఇబ్బందుల పాలవుతారు. ఇప్పుడు వచ్చింది చలికాలం దేవుని వంతు. లేదన్నయ్య, నా వల్ల మంచుకాలం ఎప్పుడొస్తుందో అప్పుడే పంటలు పండుతాయి. ఇంద్రదేవుడు ఇవన్నీ చూడలేకపోయాడు. అప్పుడు అతను తన శక్తిని చూపించాడు. అన్నా, నేను వర్షంగా కురవడం వల్లే పంటలు పండుతున్నాయి. అందరికంటే చిన్నవాడు వరుణదేవుడు. అతను అందరికంటే ఏమైనా తక్కువ? అన్నయ్య, నేనొచ్చినప్పుడే మేఘాలు వస్తున్నాయి, వర్షాలు కూడా వస్తున్నాయి, అలాగే పంట కూడా పండుతోంది. ఏ ఋతువు గొప్పదని ప్రజలు కంటే ఇంకెవరు చెప్పగలరు? అందువల్ల 4 దేవుళ్ళు విజయనగరానికి వచ్చారు.
అన్ని కాలంలోనే ఎండాకాలమే గొప్పది. కొంచెం పొదుపు చేసి. అందరూ విన్నారా? విజయనగర వాసులు నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారో. ఒక్కరు చెప్పడం వల్ల ఏమవుతుందన్నయ్య? మీరు సరిగానే చెప్పారు. చూసారా, ఎండాకాలంలో ఎక్కువ మామిడికాయలు వస్తున్నాయి, అందువల్ల నాకు ఎక్కువ లాభం దక్కుతున్నాయి. నిర్ణయం తెలిసింది. విజయనగర వాసులకు తోడుగా అగ్నిదేవుణ్ణి విడిచి మిగతా సహోదరులు బయలుదేరారు. అయ్య బాబోయ్, ఎండ దంచేస్తోంది. కొంచెం పొదుపు చేసి. ఏంటిది? నిప్పుల వర్షం కురుస్తున్నట్టుంది. అర్రరే, నా మామిడి పళ్ళు మొత్తం నాశనం అయ్యేలా కింద పడిపోతుంది. ఈసారికి గడ్డ వల్ల నాకు పెద్ద నష్టం జరిగింది. అమ్మో, ఈ ఎండ ఎవరైనా తాగడానికి మంచినీళ్ళుంటే ఇవ్వండి. ఎంత దారుణమైన ఎండ! ఈ ఎండ ఎప్పుడు తగ్గుతుందబ్బా? అయ్యో, ఈ ఎండ వల్ల నా దూది కాలిపోయిందే. భగవంతుడా, మమ్మల్ని ఈ ఎండ నుంచి కాపాడు. వర్షాన్ని కురిపించు. ప్రజలు మిమ్మల్ని కాదన్నయ్య, నన్నే ఇష్టపడుతున్నారు. అందువల్ల వీళ్ళు అడిగింది నేను చేసే కదా తీరాలి. అప్పుడు ఇంద్రదేవుడు తన కరుణని కురిపించాడు. వర్షం వచ్చేసింది. ఇంకా నయం, ఎండ నుంచి మనం తప్పించుకున్నాం. కొంచెం పొదుపు చేసి. అరరే, వర్షం కురుస్తోందేంటి? నేను శిల్పాన్ని ఎలా తయారు చేయగలను? అవసరానికి మించిన ఏ విషయమైనా అది మంచిది కాదు. అది ఇలాంటి వర్షమైనా సరే. వామ్మా, దేవుడా, ఎందుకిలా ఏడిపిస్తున్నావు? కొంచెం పొదుపు చేసి. అయ్యో, దీనికంటే శీతాకాలమే మంచిది. నా పత్తి బాగా అమ్ముడవుతుంది. సరిగా చెప్పారు. నా దగ్గర కూడా చాలా బట్టలు శుభ్రంగా ఉతికించుకోవడానికి వస్తాయి. శుభ్రంగా ఉతుకుతాను. ఈ చలికాలం ఎప్పుడు వస్తుందో? అన్నయ్య, విజయనగరం ప్రజలు మిమ్మల్ని కాదు, నన్నే కోరుకుంటున్నారు. అంతే. ఆ తర్వాత ఏముంది? శీతాకాలపు దేవుడు మొత్తం విజయనగరాన్ని తన చల్లదనంతో నింపేశాడు. ఆహా, అద్భుతమైన చలికాలం. కొంచెం పొదుపు చేసి. దీనికోసమే కదా నేను ఎదురు చూశాను. చలికాలం వస్తే ఆకలేస్తుంది. ఆ తర్వాత జనాలు నా బియ్యాన్ని కొనుక్కెళ్తారు. ఈరోజు అన్నయ్య, ఈ దుప్పటిని నా కోసం త్వరగా కుట్టిస్తారా? కొంచెం ఆలస్యం అవుతుంది. ఈసారి శీతాకాలంలో మంచు చాలా ఎక్కువగా కురుస్తుంది. ఎండాకాలం ఇంకా వర్షాకాలం కన్నా ఇది చాలా బాగానే కదా ఉంది. అందరూ బాగా విన్నారా? ఇది నీ రాలేదంటే మంచు గడ్డ, నేను ఉతకలేను. అసలు మీరు ఏం దుప్పటి చేసి ఇచ్చారన్నయ్య? ఇందులో చలి అస్సలు తట్టుకోలేకపోతున్నా. నిప్ప వల్ల పోని చలి రగ్గు వల్ల పోతుందని అనుకుంటున్నారా ఏంటి? రోజు ఇలా కొట్టు తెరిచిపెట్టుకుని ఎవరి కోసం చూస్తున్నారు? ఈ మంచు వల్లే అందరికీ ఆరోగ్యం పాడైపోతోంది. అందరూ వైద్యులిచ్చే మందులు మింగుతారా లేదా మీ బియ్యం తింటారా? అరే, కొంచెం పొదుపు చేసి. ఇలా అన్ని కాలాలు కలిసి నన్ను మోసం చేసేసాయి. ఈ చలి వల్ల నా పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఎంతమందికి ఔషధాన్ని ఎలాగిస్తాను? రేపు రండి. ఇంత మంచు కురుస్తోంది, మందు మాత్రం దొరకడం లేదు. భగవంతుడా, నన్ను కాపాడు. శీతాకాలం దేవుడికి అర్థమైంది. అదేమిటంటే ఆయనకి అక్కడ సరైన మర్యాద లేదని. ఇప్పుడు ఉన్నది అందరికంటే చిన్నవాడు వాయుదేవుడు. ఇదిగో, మీరందరూ బాగా చూసుకున్నారా? మీ ముగ్గురు అక్కర్లేదు. విజయనగర వాసులారా, ఇప్పుడు నా వంతు. ఆహా, ఎంత చక్కటి గాలు! వాతావరణం చాలా బాగుంది. ఉతికి ఆరేస్తాను. ఈ రోజు బట్టలు ఉతకడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఓరి నాయనో, నా బట్టలు ఎగిరిపోతున్నాయి.
అరే నా బట్టలు! అర్రే ఇదిగేట్రా పోయే కాలం. అమ్మో నా చెట్టు, నన్ను ఎవరైనా కాపాడండి. అరే కొంచెం కొంచెం పొదుపు చేసి నా బియ్యపు పోస్తా. నా కొట్టు. అరే నువ్వు మాత్రం ఏంటయ్యా ఎక్కడికో వెళుతున్నా? నేను కూడా నీతో వస్తాను. వాయుదేవుడు వచ్చిన తర్వాత కూడా విజయనగర ప్రజలు సంతోషించలేదు. జనం ఆ కొత్త విపత్తు వల్ల అందరూ త్వరగా చేతులు కలిపారు. దొరగారు, మీరే ఏదైనా ఉపాయం చెప్పాలి. ఇంతకు ముందు ఇలా ఎప్పుడూ జరగలేదు, కానీ కొద్ది రోజులుగానే ఇలా కాలాలు మారడం వల్ల మాకు ఇబ్బందిగా ఉంది. కొంచెం కొంచెం పొదుపు చేసి. ఈ వాతావరణం మారడం వల్ల నాకు కూడా పెద్దగా ఇబ్బంది వచ్చింది గురుగారు. ఇది మనకి ఏం చెప్తోందంటే కాలదేవులు ఒకరితో ఒకరు ఇప్పుడు గొడవ పడుతున్నారు. దేవుళ్ళైనటువంటి వాళ్ళే కదా ఆలోచించాలి. వాళ్ళు కొట్టుకోవడం వల్ల మాకే కదా ఇబ్బంది. గొడవ ఎప్పుడు ఒకరితో ఒకరు నేనే గొప్పవాడా అని చెప్పడం వల్లే జరుగుతోంది. అది వాళ్ళు అర్థం చేసుకున్నారంటే అదేంటంటే వాళ్ళల్లో ఒకరి మాత్రమే గొప్పగా తెలియాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఒక్కటిగా ఉండాలని ప్రజలు ఇష్టపడుతున్నారని వాళ్ళు తెలుసుకుంటే ఆ తర్వాత ఈ గొడవలే ఉండదు. గురువుగారు చెప్పింది విని నలుగురు దేవతలు వాళ్ళు తమ తప్పుని తెలుసుకున్నారు. అది నిజమే. వర్షంలోని మజా ఎండ తర్వాతే కదా తెలుస్తుంది. వర్షంతో కలిసిందే మంచు. ఎండలో గాలి వీస్తే ప్రశాంతంగా ఉంటుంది. వర్షంలో మబ్బులు వ్యాపిస్తాయి, అంటే ప్రతి చోట వర్షం కురవాలని. ఆ తర్వాత కాలాల నిర్మాణం మారనే లేదు. చీరు, నేను చెప్పిన మాట విను. చీరు, చీరు, ఇదిగో వచ్చేసాను బామ్మా. ఈ పిల్లాడున్నాడే, ఏమైంది బామ్మా? రాను రాను నీ ఆలోచనలు ఎక్కడుంటున్నాయి? బామ్మా, అమ్మ కథలన్నీ విని విని అందరూ మై మర్చిపోతున్నారు. ఇక నేను మాత్రం ఏం చేయగలను? ఏంటిది? ఎప్పుడు చూసినా అమ్మ కథ వినాలి, అమ్మ కథలను చదవాలి. అరే అప్పుడప్పుడు నేను చెప్పేది కూడా విను. వినబడింది బామ్మా, వినబడింది. మీరు నీళ్ళు అడిగారు కదా, ఇదిగోండి నీళ్ళు. నీళ్లు కాదు చీరు, మాత్ర. రత్నాకి తలనొప్పిగా ఉందట. నువ్వు ఇక్కడే ఉండు, నే వెళ్ళి తనకి మాత్ర తీసుకొస్తాను. లేదమ్మా, మీరిక్కడే కూర్చోండి. నేను నా సైకిల్లో వెళ్ళి వెంటనే మాత్రలు కొనుక్కొస్తాను. సరే, వెళ్ళి తీసుకురా. త్వరగా రా, మర్చిపోకు. ఇదిగో డబ్బు. చీరు దేన్ని మర్చిపోడు బామ్మా. ఇదిగో నేను ఇప్పుడే వెళ్ళి ఇప్పుడే వచ్చేస్తాను. అంతవరకు మీరు రెస్ట్ తీసుకోండి. అసలు వీడి ఆలోచనలు ఎక్కడుంటాయో ఏంటో. ఎంత మంచి వాసన! జిలేబీలు. నేను జిలేబీ చూసి తినకుండా వెళ్తే తర్వాత జిలేబీలు కోప్పడతాయి. అంకుల్, వేడి వేడి జిలేబీలు ఇవ్వండి. చూసారా, చీరు ఒంటరిగా అక్కడ కూర్చుని జిలేబీ తింటున్నాడు. అరే చీరు, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? స్వీట్ కొట్లో కాయగూరలు కొందామని వచ్చాను. చూస్తే తెలియట్లేదు, నేను స్వీట్ తింటున్నాను. చీరు అన్నయ్య, మాకు కూడా ఇవ్వు. ఖచ్చితంగా తీసుకో. ఎన్ని కావాలో తిను. అరే ఏంటిది, నన్ను కూడా మాట్లాడకండి. జిలేబీని చూసేసరికి నోరు ఊరిపోతుంది. థాంక్యూ. అంకుల్, ఇదిగోండి డబ్బులు. వావ్ చీరు, ఈ జిలేబీ అచ్చా అమ్మ చెప్పే కథలాగా తీయగా ఉంది. అమ్మ అంటే గుర్తొస్తోంది. మాత్ర డబ్బులు ఖర్చు అయిపోయాయి కదా,
ఇప్పుడు నా కథ ముగిసింది. ఏమైంది? చీరు నిర్లక్ష్యంగా ఉండడం మంచి విషయం కాదు. నేనిక్కడ ఉన్నాను కాబట్టి నేనే రత్నకి మాత్ర తీసుకొచ్చిచ్చాను. సారీ అమ్మా, సారీ బామ్మ. ఇక మీదట ఇలా ఎప్పుడు నేను చెయ్యను. ఏమైంది చీరు? ఇంత వేగంగా పరిగెత్తుకుంటే ఇక్కడికొచ్చావు? ఇంకేం చెయ్యాలి? ఒకే ఒక పని చెప్పాను, దాన్ని చెడగొట్టాడు. పర్వాలేదు, వదిలే రత్న. చీరు తన తప్పుని తను తెలుసుకున్నాళ్లే. చీరు అన్నయ్య, మీరు ఆడడానికి రండి. లేదు లేదు, నేను రాను. నేను టీవీ చూడాలి. ఎవరైనా ఇంత వేగంగా బాల్ని తన్నుతారా? నూనె, చీరు, ఈ పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారు? చీరు, నేను చెప్పేది విను. బయట బట్టలారేశాను, వెళ్ళి త్వరగా తీసుకురా. వర్షం వచ్చేలా ఉంది. టెన్షన్ పడకండి అమ్మా, అదే నేనున్నాను కదా. మర్చిపోకు చీరు. ఓకే అమ్మా, ఇదిగో వెళ్తున్నాను. ఓహో, అన్ని బట్టలు తడిచిపోయాయి. ఈ చీరు ఉన్నాడే. చీరు, చీరు, మేడ మీద ఆరేసిన బట్టల్ని తీసుకురమ్మన్నాను కదా. అదా, ఎప్పుడు? సారీ అమ్మా, నేను మర్చిపోయాను. అమ్మా, వీడి పేరు మార్చి మిస్టర్ మతిమరుపు అని పెట్టాలి, చీరు కాదు. ఆహా, ఈరోజు బాగా ఎండ కాస్తోంది. ఏ చీరు, నూనె బాబు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు బామ్మని చూడ్డానికే వెళ్ళారు. సరే, ఇలా చూడు బాబు, పచ్చడి పెట్టడానికి మామిడికాయలు ఎండబెట్టాను. జాగ్రత్తగా చూసుకో. ఈలోగా నేను వెళ్ళి రత్నాన్ని చూసొస్తాను. ఏమైంది గోపి? ఇదిగో ఒక్క నిమిషంలో వస్తాను. గేమ్ ఫినిష్ అవ్వబోతోంది. ఈ గోపి ఉన్నాడే, ఒక్క నిమిషం నువ్వు నోరు మూసుకుని ఉండలేవా? వెళ్ళిక్కడి నుంచి. దీనికోసమే నేను నిన్ను పిలిచాను, కానీ నా మాట పట్టించుకోకుండా నువ్వు వీడియో గేమ్ ఆడుతున్నావు. వెళ్ళు, వెళ్ళిక్కడి నుంచి. ఇప్పుడు నువ్వే అమ్మకి సమాధానం చెప్పు. నేను మురిగింది వినుంటే ఇలా జరుగుండేదే కాదు. నీ దృష్టి ఇక్కడ ఉంటేనే కదా. చీరు, మళ్ళీ నిర్లక్ష్యం చేసావా? అరే, ఈ పిల్లాడు ఎప్పుడు మారుతాడో ఏంటో. సారీ అమ్మా. సారీ చెప్పడం అంటే ఇది అర్థం కాదు. నువ్వు తప్పు మీద తప్పు చేస్తూనే ఉంటావు, తర్వాత సారీ చెప్తూనే ఉంటావు. నువ్వు సారీ చెప్పడం వల్ల పోయిన మామిడికాయ తిరిగి రాదు కదా. నా మాట విను. నువ్వు ప్రతి ఒక్కరి దగ్గర సారీ అడగడం కంటే సారీ అని ఒక కార్డ్ పెట్టుకో, దాన్ని అందరి చేతికి ఇచ్చి వెళ్ళు. రాక్ పేపర్ సీజర్. హే, నేనే గెలిచాను. అమ్మా, నీకేమైంది? ఎందుకు అరుస్తున్నావు? ఇప్పుడెవరికి ఇబ్బంది కలిగించావు? అమ్మా, అమ్మ రేపు స్కూల్లో పిక్నిక్ తీసుకువెళ్తున్నారు. కానీ అందరూ వచ్చేటప్పుడు ఇంట్లోనే వంట చేసుకుని తీసుకురావాలని చెప్పారమ్మా. అమ్మ బాబోయ్, ఇలా చెప్తే మాత్రం అస్సలు పనికిరాదమ్మా. మీరు నా కోసం స్పెషల్ గా సాంబార్ చెయ్యాలి. ఎందుకంటే నేను మాటిచ్చాను, ఈ ప్రపంచంలోనే బెస్ట్ సాంబార్ తీసుకొస్తానని. అలాగా? సరే. వాసనే ఎంత బాగుంది. అయితే టేస్ట్ ఎంత బాగుంటుంది. చీరు, సాంబార్ ఇంకాసేపట్లో రెడీ అయిపోతుంది. నేను అందులో అన్నీ వేశాను. కాసేపయ్యాక నువ్వు అందులో 5 స్పూన్లు ఉప్పు వేయి. నువ్వు అందులో 5 స్పూన్లు ఉప్పు వేయి. నువ్వు అందులో 5 స్పూన్లు ఉప్పు వేయి. సరేనా? నేను గుడికి వెళ్ళి వస్తాను. సరే అమ్మా, అంతవరకు ఆడుకుంటాను. అరే, ఈ గోపి ఎక్కడా? గోపి, అరే ఆగు. చీరు, చీరు, ఈ చీరు ఎక్కడికి వెళ్ళాడు? నాకు తెలిసి ఖచ్చితంగా సాంబార్లో ఉప్పు అసలు వేసుండడు. నేనే వెళ్ళి వేస్తాను. 1
2 వావ్, అమ్మ చేతి సాంబార్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ మతిమరుపు చీర ఖచ్చితంగా ఇందులో ఉప్పేసి ఉండడు. కానీ నేను ఉప్పు లేని సాంబార్ని అస్సలు ముట్టుకోను. అందువల్ల నేనే వేస్తాను. 1 2 రారా బాబు, నన్ను పట్టుకో చూద్దాం. ఏమైంది? టైర్డ్ అయిపోయావా బాబు? గోపి నన్ను ఇలా పరిగెత్తిస్తే ఖచ్చితంగా టైర్డ్ అవుతాను కదా. నేను వెళ్ళి నీళ్లు తాగొస్తాను. అరే దేవుడా, సాంబార్ వాసన భలే వస్తుంది. ఖచ్చితంగా చీరు అన్నయ్య ఆటలో పడి సాంబార్లో ఉప్పు వేయడం మర్చిపోయి ఉంటాడు. అన్నిటినీ అలా కదా మర్చిపోతాడు. నేనే వేస్తాను. 1 2 రండమ్మా, రండి. ఉప్పు బిస్కెట్, ఉప్పు బిస్కెట్. ఉప్పా! ఉప్పన్న వెంటనే గుర్తొస్తోంది. కానీ అది ఏంటి? ఉప్పు 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 బిస్కెట్. ఉప్పు వేసిన టమాటా. అచ్చచో, వదులు. కన్ఫ్యూజ్ చెయ్యొద్దు. ఉప్పు చిప్స్. మర్చిపోయానే. ఉప్పు ఉప్పు. హా, గుర్తుకొచ్చింది. నేను చెప్పను, చేసి చూపిస్తాను. 4 ఇంకా 5. అమ్మ భోజనం తింటే పిక్నిక్ లో వాళ్ళు తీసుకొచ్చిన భోజనాలు కూడా మర్చిపోతారు. చీరు, సాంబార్లో ఉప్పు వేసావా? అవునమ్మా, 5 స్పూన్లు. మీరే చూడండి, అందరూ ఈ సాంబార్ తినేసి తర్వాత చాలా నచ్చిందని చెప్తారు. ఆ తర్వాత ఒక రోజు ఏమైంది చీరు? ఎందుకు ఏడుస్తున్నావు? అంతా ఈ సాంబార్ వల్లే. మీరు చేసిచ్చిన సాంబార్ వల్ల పిక్నిక్ లో అందరూ నన్ను చాలా టీజ్ చేశారు. ఏమంటున్నావు? ఏమంటున్నానా? సాంబార్ లో ఓవర్ గా ఉప్పు వేసేశారు. తర్వాత అందరూ అన్నారు, ఇది సాంబార్ కాదు, ఇది సముద్రపు నీళ్లు అని చెప్పారు. అవునవును, ఇది సముద్రపు నీళ్ళే. ఉప్పు ఎక్కువగా ఉంది. కానీ అంత ఉప్పగా ఎలా ఉంది? నువ్వు అందులో ఉప్పు ఎంత వేసావు? 5 స్పూన్లు. 5 5 5 5 అయితే 20 స్పూన్ల. అరేరే, సాంబార్లో అంత ఉప్పు వేస్తే సముద్రం నీరులాగే కదా ఉంటుంది. కానీ మీరెందుకు ఉప్పు వేశారు? ఆ పని నాదే కదా. నీ మతిమరుపు వల్లే చీరు నీ మీద ఎవరికి నమ్మకం లేకుండా పోయింది. అదే నువ్వు ఉప్పు వేయడం మర్చిపోతావని. అర్థం చేసుకున్నానమ్మా. ఇక మీదట ఏ పనిలోనూ కేర్లెస్ గా అస్సలు ఉండను. నేను చేసిన తప్పు వల్ల సాంబార్ ఇప్పుడు ఎలాగైపోయిందో చూడండి. ఇంకా ఈ రోజు కూడా. ఓహోహోహో, పర్వాలేదు, వదిలే. చివరికి నీ తప్పేంటో నువ్వు తెలుసుకున్నావు కదా. నేను నీకు మళ్ళీ సాంబార్ చేసిస్తానులే. సాంబార్ మాత్రం చేస్తే సరిపోదమ్మా. పాప ఈ చీరుకి ఈ రోజంతా వేస్ట్ అయిపోయింది. సో ఈ రోజుని మంచి రోజుగా మార్చాలి కదా. అలాగే చేద్దాం. హే, అమ్మ చెప్పారు ఈ రోజుని మంచి రోజుగా మారుద్దామని. అంటే స్టోరీ టైం విత్ సుధా అమ్మ. If you like this video, subscribe to our channel Murthy Media.